తెలుగుదేశమే గెలిచింది. కడప కర్నూలునే జగన్కి ఫెచ్చింగ్ అయింది. అప్పుడు నెల్లూరు ఈ మూడే ఫెచ్చింగ్ అయింది. అంతకుముందు తేడా ఉంది. 2019లోనే జగన్కి సంబంధించి పాదయాత్ర తర్వాత రెడ్లలో ఓన్ చేసుకోవడం బిగించేశారు. 100కి 95% ఓన్ చేసుకోవడం బిగింది. ఇప్పుడు జగన్ అనేది ఏంటంటే పబ్లిక్లో ఈ రెడ్డి కమ్మ అనేటువంటిది ఒక బలమైనటువంటిది, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటూ ఇద్దరు కూడా ఈ రెండు కులాల గురించి జనంలో విపరీతమైన చర్చ నడిచి ఇంకా అదే సాగదీస్తే సోషల్ ఇంజనీరింగ్కి అర్థం లేదు కదా. ఇంకొకటి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కమ్మ రెడ్డి సామాజిక వర్గాలు ఇద్దరు కలిపితే 12% 13% ఉంటారు. 6% కమ్మ 7% రెడ్డి అంటారు. అదే కాపులు చూస్తే 14% ఉంటారు. వాళ్ళు పక్కకు పోతున్నారు. ఇప్పుడు బీసీలు చూస్తే 32% ఉంటారు. వాళ్ళకి అసలు పట్టించుకోవట్లేదు ఇంతవరకు కూడా. ఎందుకు అంటే డబ్బులు లేవు, లేకపోతే ఓసీలతో పోటీ పడలేరు. అసలు బీసీని ఓసీ మీద పోటీ పెట్టడానికి ఎవరు ధైర్యం చేస్తున్నారు? ఇతను 19లో ధైర్యం చేశాడు, సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఇక అదే రూట్లో పోతున్నాడు. ఇంకొకటి ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు ఏంటంటే ప్రజాప్రతినిధులు అయ్యాక వాళ్ళు ఈ జులుం ప్రదర్శించడమా లేకపోతే అహంకార పూరిత ధోరణి తక్కువే ఉంటుంది. అసలు ఉండదని చెప్పడం తక్కువ ఉంటుంది. ప్రాక్టికల్గా దాని మూలంగా జనంలోకి తిరగాలి. ఇప్పుడు ఈ రెడ్డి వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని చూస్తే ఎంతమంది తిరుగుతున్నారు బయట మీరు